Welcome to Brother Jenny Christopher's powerful spiritual messages. If you love Jesus Christ and seek to be uplifted and strengthened in your faith, you're in the right place. Prepare your heart for an edifying word. Now, let's listen to Brother Jenny. ఈ ప్రాముఖ్యమైన సమయాన్ని జెన్నీ అన్నకు అందజేస్తున్నాం. ఓవర్ టు జెన్నీ. మంచిది, థ్యాంక్ యూ మా తమ్ముడు మహేష్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మరొకసారి ప్రియమైన దేవుని బిడ్డలారా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక పర్యాయం మరొక సోమవార దినాన్న మనందరం ఈ రీతిగా ప్రభు సన్నిధిలో కూడుకొని దేవుని వాక్యాన్ని ధ్యానించుకున్నటువంటి చక్కని ఈ అవకాశాన్ని ప్రభు ఇచ్చినందులకై నేను ప్రభుకి ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను ఇప్పుడు వరంగల్లో ఉన్నాను. నిన్న ఈ రోజున వరంగల్లో ఒక 150 మంది లీడర్స్కి ఒక సమ్మిట్ జరిగింది, లీడర్స్ మీటింగ్. ఆ లీడర్స్ మీటింగ్లో మాట్లాడటానికి వచ్చాను. రాబోతున్న తరానికి మనం ఎలాగ సువార్తను అందించాలా అన్నటువంటి ఒక గొప్ప అంశాన్ని పెట్టుకొని ఈ లీడర్స్ మీటింగ్ ఏర్పాటు చేయబడింది. కనుక నెక్స్ట్ జనరేషన్ గురించినటువంటి విషయాలు చర్చించడానికి దాని గురించి ఇక్కడ మేము కూడుకొని ఉన్నాం. సాయంత్రం 6 గంటల వరకు ఆ మీటింగ్ అయిపోయింది, లీడర్స్ మీటింగ్. కనుక ఇక్కడ నుండి నేను మీతో ఇప్పుడు జాయిన్ అవుతూ ఉన్నాను. మళ్ళీ రేపు నాకు దినమంతా కూడా యూత్ రిట్రీట్ మరొక ప్లేస్లో నాకు యూత్ రిట్రీట్ కూడా ఉంది. దాని కొరకు కూడా మీరు ప్రార్థన చేయాలని నేను మనవి చేస్తున్నాను. పెద్దపల్లి, కరీంనగర్ డిస్టిక్లో పెద్దపల్లి ఆ ప్రాంతంలో యూత్ రిట్రీట్ కొరకు నేను వెళ్తున్నాను రేపు ప్రొద్దున్నే. మరొకసారి మీరందరూ కూడా ఈ రీతిగా బైబిల్ స్టడీకి రాగలిగినందులకై మిమ్మల్ని అందరినీ కూడా నేను అభినందిస్తూ ఉన్నాను. అలాగే నూతనంగా ఎవరైతే ఈ బైబిల్ స్టడీకి ఈ రోజున ఫస్ట్ టైం బైబిల్ స్టడీలో పాల్గొంటున్నారో వారిని బట్టి కూడా నేను దేవునికి వందనాలు చెల్లించుకుంటూ మీ అందరినీ కూడా అభినందిస్తున్నాను మీరు రాగలిగినందులకై. దేవుని చిత్తం అయితే దేవుని బిడ్డలారా త్వరలో మనము ఒక యూట్యూబ్ ఛానల్ దీనికి సంబంధించి మన బైబిల్ స్టడీకి సంబంధించి ఒక యూట్యూబ్ ఛానల్ కూడా మనం స్టార్ట్ చేయబోతున్నాం. ఆ ఛానల్ పేరు ఏమై ఉంటుందంటే మండే బైబిల్ స్టడీ ఆన్లైన్ అని ఉంటుంది అనమాట. కనుక అది మనకి లైవ్ ప్రసారం చేయడానికి వీలుకరంగా ఉంటుందని భావిస్తూ ఉన్నాం. దాని కొరకు మీరందరూ కూడా మీ వ్యక్తిగత ప్రార్థనలో ప్రార్థన చేయండి. మనకి తగినంత సబ్స్క్రైబర్స్ రాగలిగి మనం త్వరలోనే అది లాంచ్ అవుట్ చేయడానికి మీరందరూ కూడా వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తున్నాను. ఈ రోజున మన ధ్యాన పుస్తకం మనము ప్రతి వారం ఒక బుక్ స్టడీ చేస్తున్నాం, బుక్ సర్వే. బైబిల్లోని పుస్తకాల యొక్క విశ్లేషణ మనం కలిగి ఉన్నాం. కనుక ఈ రోజున మనం ధ్యానించుకోవాల్సినటువంటి పుస్తకం ఏదంటే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక. పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికని మనం చూస్తున్నాం. మీరంతా కూడా బైబిల్స్ తెరిచి ఉంచండి. అలాగే మీ నోట్బుక్స్ రెడీ చేసుకోండి, మీ పెన్స్ రెడీ చేసుకోండి. దయచేసి చెప్పే విషయాలన్నీ కూడా మీరు జాగ్రత్తగా నోట్ చేసుకోవాలని ప్రభు పేరిట నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. ఈ ఫస్ట్ పుస్తకం, మన ఫస్ట్ లెటర్, మనం దీని గురించి ధ్యానం చేసేటప్పుడు ఒక చక్కని ఇన్ఫర్మేషన్ మీకు తెలియాల్సినటువంటి ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మనం బైబిల్లో చూసినట్టుగా పౌలు గారు కొరింథీ సంఘానికి 2 పత్రికలు రాసినట్టుగా మనకు కనపడుతుంది. కానీ వాస్తవంగా ఆయన 2 పత్రికలే రాయలేదు. ఆయన 4 పత్రికలు రాశాడు కొరింథీ సంఘానికి. అవన్నీ కూడా మనకి వివరాలు ఉన్నాయి, దానికి సంబంధించిన వివరాలు ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒకసారి 1 కొరింథీ 5వ అధ్యాయం చూడండి. ఒకసారి 1 కొరింథీ 5వ అధ్యాయం 9వ వచనాన్ని నేను చదువుతున్నాను, గమనించండి. 1 కొరింథీ 5వ అధ్యాయం 9వ వచనం. జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో మీకు రాసి ఉంటిని అని అన్నాడు. చూసారా, జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో మీకు రాసి ఉంటిని అంటే దీనికంటే ముందు ఒక పత్రిక వెళ్ళిపోయింది అనమాట ఆల్రెడీ. ఇది మొదటి పత్రికగా మనం చూస్తున్నాం. ఈ మొదటి పత్రికలోనే ఆయన మెన్షన్ చేస్తున్న మాట ఏంటంటే మీకు రాసి ఉంటిని అని అన్నాడు. అంటే దీనికంటే ముందు ఒక పత్రిక ఆల్రెడీ వెళ్ళినట్టుగా మనం గమనిస్తున్నాం. అలాగే ఈ 11వ వచనం, ఇదే అధ్యాయం, ఇది 5వ అధ్యాయం 11వ వచనంలో ఇప్పుడైతే అని అన్నాడు. చూసారా,
ఇప్పుడైతే సహోదరులు అనబడిన వాడెవడైనను జారుడుగా గాని, లోబిగా గాని, విగ్రహారాధికుడుగా గాని, తిట్టుబోతుగా గాని, త్రాగుబోతుగా గాని, దోచుకునేవాడుగా గాని అయి ఉన్నాడలా అట్టివానితో సాంగత్యం చేయకూడదు, భుజింపకూడదని మీకు రాయిచున్నాను. ఇప్పుడు రాయిచున్నాను అనే మాట మనం చూస్తున్నాం దేవుని బిడ్డలారా. కనుక ఆల్రెడీ ఒక పత్రిక వెళ్ళిపోయిందని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగే ఇంకొక స్ట్రాంగ్ దీనికి సంబంధించినటువంటి మాట ఏమిటంటే, దీనికంటే ముందు ఒక పత్రిక వెళ్ళిందని చెప్పడానికి 7వ అధ్యాయం చూడండి. 7వ అధ్యాయంలో మీకు రాసిన వాటి విషయము అని అన్నాడు. స్టార్టింగ్లోనే మొదటి వచనంలో, 7వ అధ్యాయం మొదటి వచనంలో మీకు రాసిన వాటి విషయము. ఇదే మొదటి పత్రిక అని మనం అనుకుంటున్నాం, కానీ పౌలు గారు రాస్తే ఉంటున్నాడు మీకు ఆల్రెడీ రాసిన వాటి విషయము అంటున్నాడు అనమాట. అంటే దీనికంటే ముందు ఒక పత్రిక ఆల్రెడీ వెళ్ళిపోయిందనమాట ఈ సంఘానికి. కాకపోతే ఆ పత్రికల యొక్క డీటెయిల్స్ మన దగ్గర లేవు. అలాగే కొరింథీ 2వ పత్రిక కంటే ముందుగా కూడా ఆయన రాశాడు. మళ్ళీ మనం ఆ పత్రికని సెకండ్ పత్రిక ధ్యానం చేసుకునేటప్పుడు చెప్తాను. కాకపోతే మీరు నా మాట నమ్మి మీరు రాసుకోవాల్సింది ఏంటంటే, పౌలు గారు కొరింథీ సంఘానికి 4 పత్రికలు రాశాడు టోటల్గా అన్నది మీరు జ్ఞాపకం పెట్టుకుంటే చాలు. ఇది ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్. ఆ తర్వాత 16వ అధ్యాయం, మీరు ఇదే పత్రిక 16వ అధ్యాయం చూస్తే అక్కడ ఒక మాట మనకి జ్ఞాపకం చేయబడుతున్నటువంటి మాట. 7వ వచనం, 8వ వచనం, 9వ వచనం, అంటే సుదీర్ఘమైనటువంటి ఆ మాటలు అక్కడ చెప్తూ వచ్చాడులేండి. కానీ నేను ఇంకా 6వ వచనంలో కూడా ఏమన్నాడంటే, ఒకవేళ శీతాకాలం మీ దగ్గర గడుపుతానేమో అని అన్నాడు. 7వ వచనంలో సెలవైతే మీ వద్ద కొంతకాలం నిరీక్షించుచున్నాను అన్నాడు. ఇప్పుడు మార్గములు మిమ్మల్ని చూచుటకు నాకు మనసు లేదన్నాడు. అంటూ ఆ లాస్ట్ 9వ వచనం చూడండి. కార్యానుకూలమైన మంచి సమయం నాకు ప్రాప్తించుచున్నది, మరియు ఎదురించి వారు అనేకులు ఉన్నారు గనుక పెంతుకోస్తు వరకు ఎఫెస్సులో నిలిచి ఉందును అని అన్నాడు. ఎందుకు ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, పెంతుకోస్తు వరకు ఎఫెస్సులో నిలిచి ఉందును అని అంటే, ఇప్పుడు ఈ పత్రిక ఎక్కడి నుంచి రాస్తున్నాడంటే ఎఫ్ఎస్సి పట్టణం నుండి రాస్తున్నాడు అనమాట. దట్స్ ది అండర్స్టాండింగ్. ఎఫ్ఎస్సి పట్టణం నుండి ఈ పత్రిక రాస్తున్నాడని మీరు తెలుసుకోవాలి. ఇది ఒక ఇన్ఫర్మేషన్, మీరు రాసుకోవాల్సినటువంటి ఇన్ఫర్మేషన్. తర్వాత అప్పటి కాలంలో ఎలాగుండిందనంటే, పోస్ట్ మెన్స్ లేరు, పోస్టల్ డిపార్ట్మెంట్ లేదు. ఒక ఊరికి మరొక ఊరికి, ఒక ఊరి నుండి మరొక ఊరికి ఎవరికైనా ఉత్తరాలు పంపాలి అని అనుకుంటే, ఒకానొక టైంలో గుర్రాల మీద రాజులు వాళ్ళు మనుషుల్నిచ్చి గుర్రాల మీద పత్రికలు పంపేవాళ్ళు అనమాట. కానీ మామూలుగా సాధారణమైన మనుషులైతే ఒకడు వెళ్ళి ఇచ్చి రావాల్సిందే, ఎన్ని కిలోమీటర్లు అయినా కూడా ప్రయాణం చేసి వెళ్ళి ఇచ్చి రావాల్సిందే. కనుక ఇప్పుడు ఈ పత్రిక ఎవరు తీసుకెళ్లారు కొరింథీ సంఘానికి అని అంటే, 16వ అధ్యాయం చూడండి. 16వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. తిమోతి వచ్చిన ఎడల అతడు మీ యొద్ద నిర్భయుడై ఉండినట్లు చూచుకొనుడి అని అన్నాడు. తిమోతి వచ్చిన ఎడల అని అన్నాడు. అంటే అర్థం ఏంటి? మనకి ఇక్కడ అర్థమవుతున్నటువంటి ఒక మాట ఏంటంటే, ఈ పత్రిక తిమోతి ద్వారా కొరింథీ సంఘానికి పౌలు గారు పంపించాడు అనమాట. దట్స్ ది ఇన్ఫర్మేషన్. అది మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక విషయం. కనుక ఇప్పుడు బేసిక్గా 3 విషయాలు నేను మీకు తెలియజేశాను. ఒకటి ఏంటంటే, దీనికంటే ముందు ఒక పత్రిక రాశాడు అని చెప్పాను. అంటే ఇది 2వ పత్రిక అయిద్దనమాట అప్పుడు కొరింథీ సంఘానికి. మనం మొదటి పత్రిక అనుకుంటున్నటువంటిది 2వ పత్రిక అవుద్దని మీకు జ్ఞాపకం చేశాను. రెండవదిగా ఈ పత్రిక ఎఫ్ఎస్సి పట్టణం నుండి రాశాడు అన్న మాట మీకు జ్ఞాపకం చేశాను. మూడవదిగా తిమోతికి ఇచ్చి ఈ పత్రికని ఈ సంఘానికి పంపించినట్టుగా మనం చూస్తాం. అయితే బేసిక్గా ఈ పత్రిక ఎందుకు రాసినట్టు అంటే, ఆల్రెడీ ఆయన ఈ సంఘాన్ని గురించిన విషయాలు కొన్ని తెలుసుకున్నాడు కనుక సంఘస్థులు ఆయనతో కొంతమంది పరిచయం ఉన్న వాళ్ళు ఏం చేశారంటే, క్లోయ అన్నటువంటి ఒక ఆయన కుటుంబ సభ్యులు ఆ కుటుంబ సభ్యులు పౌలు గారికి సంఘంలో జరుగుతున్నటువంటి కొన్ని విషయాలు అతనికి రాశారు. కొన్ని మనస్మర్దనలు, కొన్ని ఇష్యూస్, వాళ్ళకి జరగకూడని కొన్ని సంగతులు జరుగుతూ ఉండగా పౌలు గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారనమాట. ఆ ఇన్ఫర్మేషన్ని పురస్కరించుకొని ఈ పత్రిక రాస్తున్నాడు అనమాట. ఎలాగా? మొదటి అధ్యాయం చూడండి. ఇప్పుడు మీరు మొదటి అధ్యాయం 10వ వచనంలో ఒక చక్కని మాట రాయబడి ఉందగా. 11వ వచనం, మొదటి అధ్యాయం 11వ వచనం. నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మల్ని గూర్చి క్లోయే ఇంటి వారి వలన నాకు తెలియవచ్చెను అని ఉంది ఇక్కడ. క్లోయే ఇంటి వారి వలన నాకు తెలియవచ్చును అంటే, ఆ క్లోయే ఇంటి వారు పౌలు గారికి లెటర్ రాశారనమాట. ఏదో రీతిగా ఆయనకి ఇన్ఫర్మేషన్ పంపించారనమాట. ఈ సంఘంలో జరుగుతున్నటువంటి గొడవలు, మనస్మర్దనలు ఇవన్నీ కూడా
పౌలు గారికి ఇన్ఫార్మ్ చేయడం వల్ల పౌలు దాన్ని పురస్కరించుకొని కొన్ని హెచ్చరికలు, కొన్ని గద్దింపు మాటలు, వాళ్ళు ఎలాగుండాలి క్రైస్తవ జీవితంలో అనేటువంటి విషయాలు కొన్ని ఈ సంఘానికి రాస్తూ ఈ పత్రిక రాసినట్టుగా మనం గమనిస్తూ వస్తున్నాం దేవుని బిడ్డలారా. ఆ తర్వాత ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఇక్కడ దాదాపుగా ఈ కొరింథీ సంఘంలో ఇంతకు ముందే కొరింథీ పట్టణంలో పౌలు గారు దాదాపుగా సంవత్సరంన్నర పాటు ఉన్నాడు. ఇక్కడ మీరు ఒకసారి అపోస్తల కార్యం 18వ అధ్యాయం చూడండి. అపోస్తల కార్యం 18వ అధ్యాయంకి రండి దయచేసి. అక్కడ మనకి అకుల ప్రిస్కిల్లా అనేటువంటి దంపతులు మనకు కనపడతారు. 18వ అధ్యాయం అపోస్తల కార్యం 18వ అధ్యాయంలో స్టార్టింగ్ నుండి కూడా ఆ అకుల ప్రిస్కిల్లా అనేటువంటి ఇద్దరు దంపతులు మనకి కనపడతారు. వాళ్ళు ఎక్కడున్నారంట? వాళ్ళు కొరింథీ పట్టణంలో ఉన్నారు. రోమా పట్టణం నుండి వాళ్ళు వచ్చేసారు. నేను ఆల్రెడీ చెప్పాను లాస్ట్ టైం రోమా సంఘాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు, క్లౌదియా చక్రవర్తి కొంతమంది యూదుల్ని పంపించేశాడు అని చెప్పాను. అలా పంపించినటువంటి వారిలో ఈ అకుల ప్రిస్కిల్లా ఉన్నారనమాట. వాళ్ళు ఏం చేశారంటే అక్కడి నుంచి వచ్చేసి కొరింథీ పట్టణానికి వస్తారనమాట. ఇక్కడ వాళ్ళ వృత్తి ఏంటంటే డేరాలు గుట్టుకోవడమే. వాళ్ళ వృత్తి డేరాలు గుట్టుకోవడమే. కనుక వాళ్ళు డేరాలు గుట్టుకునే వృత్తిలో ఉన్నప్పుడు పౌలు గారి వృత్తి కూడా అదే. పౌలు గారి వృత్తి కూడా డేరాలు గుట్టుకోవడమే. ఆయన ఇవాంజలిస్ట్ అయినా, ఆయన ఒక గొప్ప ఐటినరెంట్ మిషనరీ అయినప్పటికీ ఆయన వృత్తి వరకు ఆలోచన చేస్తే ఆయన కూడా డేరాలు గుట్టుకునేవాడే అనమాట. కనుక వీళ్ళు ఏం చేశారంటే, ఇక్కడ ఈ పౌలు గారు ఏం చేశారంటే కొరింథీ పట్టణానికి వచ్చినప్పుడు ఈ వీళ్ళనే కలుసుకుంటాడు అనమాట, అకుల ప్రిస్కిల్లాని. ఎందుకంటే సేమ్ ప్రొఫెషన్లో ఉన్నారు కనుక, ఆ సేమ్ వ్యాపారం చేస్తున్నారు కనుక, అక్కడ ఏమన్నా తనకి పని దొరుకుద్దేమో అనే ఆశతో అక్కడిక్కడ కొంతమందిని అడిగి ఈ పని చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా, డేరాలు గుట్టేవారిని అడిగితే ఇక్కడ ఉన్నారండి ఒక దంపతులు అని చెప్తే అప్పుడు అకుల ప్రిస్కిల్లా దగ్గర రావడం జరుగుతుంది అనమాట. అయితే వాళ్ళు ఆశ్చర్యరీతిగా వాళ్ళు బిలీవర్సే. వాళ్ళు ఏం చేశారంటే పౌలు గారిని చేర్చుకుంటారు. కొరింథీ పట్టణం వాళ్ళు చేర్చుకున్నప్పుడు పౌలు గారు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర ఉండిపోతాడు. ఇక్కడ మీరు చూడండి, ఇప్పుడు 18వ అధ్యాయం 11వ వచనం. 18వ అధ్యాయం 11. అతడు వారి మధ్య దేవుని వాక్యం బోధించుచు 1 సంవత్సరం మీద 6 నెలలు అక్కడ నివసించను అని ఉంటది. 1 సంవత్సరం మీద 6 నెలలు అక్కడ నివసించను. అందుకని చెప్పాను నేను, సంవత్సరంన్నర పాటు దగ్గర 18 నెలలు పౌలు గారు కొరింథీ పట్టణంలో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం దేవుని బిడ్డ. కనుక ఆ కొరింథీ సంఘస్థులతో ఉన్న విశ్వాసులతో ఈయనకు చక్కని సంబంధం ఉంది. వాళ్ళని తరచుగా కలిసిన సందర్భం ఉందన్నమాట. అక్కడ వాళ్ళకి వాక్యం చెప్పినటువంటి అనుభవం ఉందన్నమాట అక్కడ. కనుక వాళ్ళ విషయాలు ఇతనికి బాగానే తెలుసు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు వచ్చినటువంటి కంప్లైంట్, క్లోయా ఇంటి వారి నుండి వచ్చిన కంప్లైంట్ని పురస్కరించుకొని వీళ్ళకి ఇప్పుడు ఈ లెటర్ రాస్తున్నట్టుగా మనం చూస్తాం. అయితే ఈ కొరింథీ పట్టణం ఒకవేళ మీరు ఆలోచన చేస్తే, ద సిటీ ఆఫ్ కొరింత్ అని అంటాం మనం. ఈ సిటీ ఆఫ్ కొరింత్ అనేటువంటి ఈ పట్టణాన్నే మనం ఒకవేళ ఆలోచన చేస్తే ఇది ఎలాంటి పట్టణం అంటే ఈనాడు మనకున్నటువంటి మెట్రోపాలిటన్ సిటీ లాంటిది అనమాట. ఇప్పుడు హైదరాబాద్ పట్టణం అనుకోండి, బెంగళూరు పట్టణం, బాంబే పట్టణం, కలకత్తా, చెన్నై, ఇలాంటి మెట్రోపాలిటన్ సిటీస్ ఉన్నాయి కదా. అలాంటి పెద్ద పట్టణాల్లో ఇది ఒక పట్టణం లాంటిది అనమాట. అది కూడా ఒక పట్టణం అనమాట, కొరింథీ పట్టణం. కనుక ఇది ఒక ట్రేడ్ సెంటర్, ఇది అంటే బిజినెస్ సెంటర్ అనమాట. కొరింథీ పట్టణం అనేది ఒక బిజినెస్ సెంటర్. కనుక అన్ని రకాలైనటువంటి శోధనలకు, పాపాలకు ఇది మూలంగా ఉంటుందన్నమాట, కేంద్రంగా ఉంటుందన్నమాట. అన్ని రకాలైనటువంటి శోధనలకు ఇది కేంద్రంగా ఉంటుంది. ఎక్కువ శాతం ఇక్కడ ఐశ్వర్యవంతులు ఎక్కువగా ఉంటారు. బిజినెస్ సెంటర్ కనుక ఎక్కువ మంది ఐశ్వర్యవంతులు ఈ కొరింథీ పట్టణంలో ఉండేవాళ్ళు అనమాట. ఆ తర్వాత ఇక్కడ బహుగా ప్రబలినటువంటి ఒక ఇష్యూ ఏంటంటే సెక్షువల్ ఇమ్మొరాలిటీ అని అంటాం. అంటే లైంగిక పరమైనటువంటి అవినీతి ఎక్కువగా విస్తరించింది ఇక్కడ. బికాస్ ఆఫ్ ద రిచ్ పీపుల్ దట్ ఆర్ దేర్. అక్కడ ఉన్నటువంటి ఆస్తి పరులను బట్టి, ఐశ్వర్యవంతులను బట్టి, బిజినెస్ పీపుల్ని బట్టి ఇలాంటి పాపపు కార్యాలు ఎక్కువగా ఇక్కడ ఉంటున్నట్టుగా మనం గమనిస్తూ వస్తున్నాం దేవుని బిడ్డలారా. సో ఇది ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ మీకు, అంటే ఆ పట్టణాన్ని గురించినటువంటి విషయం మీరు తెలుసుకోవడానికి ఒక బ్యాక్గ్రౌండ్ లాంటిది అనమాట. తర్వాత ఈ మెట్రోపాలిటన్ సిటీ అన్నాను, కొరింథీ పట్టణం. ఇక్కడ వారు ఆరాధించే లోకల్ పీపుల్, స్థానికులు ఆరాధించేటువంటి దేవత పేరు ఏంటంటే ఆఫ్రడైట్ అని అంటారు. ఆఫ్రడైట్ అనేటువంటి ఒక దేవతని ఈ ప్రజలందరూ కూడా ఆరాధిస్తారన్నమాట. కనుక అలాంటి ఒక రిలీజియస్ బిలీఫ్ కలిగినటువంటి వ్యక్తులు ఉండేటువంటి పట్టణంగా, మత విశ్వాసం కలిగినటువంటి, ఆ దేవతని ఆరాధించేటువంటి విశ్వాసం కలిగినటువంటి వ్యక్తులు ఈ పట్టణంలో ఉంటున్నట్టుగా మనము గమనిస్తున్నాం. ఇక ఆ తర్వాత ఈ పత్రికకు వస్తే
దీంట్లో కొన్ని మూలమైనటువంటి వాక్య భాగాలు ఉంటున్నట్టుగా మనం చూస్తాం. కీ వర్సెస్ అనేవి కొన్ని చూస్తాం. ఈ కీ వర్సెస్ ఏంటి? మొదటి అధ్యాయం 10వ వచనం మీరు చూడండి, ఒకసారి రాసుకోండి. మొదటి అధ్యాయం 10వ వచనం. సహోదరులారా, మీరందరూ ఏకభావంతో మాట్లాడవలనని, మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యంతోనూ మీరు సన్నద్ధులై ఉండవలనని ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకొనుచున్నాను. సో ఇక్కడ ఐకమత్యాన్ని గురించి మాట్లాడుతున్నాడు. వన్నెస్ ఆఫ్ స్పిరిట్ గురించి మాట్లాడుతున్నాడు. మీలో గొడవలు ఉండకూడదు, భేదాలు ఉండకూడదు, మీరందరూ కలిసి ఉండాలి అన్నటువంటి స్టేట్మెంట్ అనమాట. ఇది ఒక మూలవాక్యంగా మీరు తీసుకోవచ్చు అనమాట. ఆ తర్వాత 3వ అధ్యాయం 3వ వచనం, ఈ పత్రికలోనే 3వ అధ్యాయం 3వ వచనం, మీలో అసూయ కలహము ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్యరీతిగా నడుచుకుని వారు కారా అంటాడు. విశ్వాసులైనటువంటి వాళ్ళల్లో అసూయ కలహాలు ఉంటే అది కూడా పాపమే. విశ్వాసులు చేసే పాపం ఏంటండి? త్రాగరు, వ్యభిచారం చేయరు, అబద్ధం ఆడకపోవచ్చు, కానీ కలహము, అసూయ, ద్వేషం ఇట్లాంటివన్నీ ఉంటాయన్నమాట. కనుక అలాంటివి చాలా ఇక్కడ పౌలు గారు చూశాడన్నమాట, ఈ సంఘస్థుల్లో చూశాడన్నమాట విశ్వాసులు. కనుక అలాగ ఉంటే మీరు ఆత్మ సంబంధమైన మనుషులు ఎలాగవుతారు? మీరు ఇంకా శరీర సంబంధమైనటువంటి మనుషులుగానే ఉంటున్నారని చెప్తూ వస్తున్నాడు అన్నమాట. ఇది ఒక మూలవాక్యం. ఏది? 3:3 అనేది 3వ అధ్యాయం 3వ వచనం అనేది మూలవాక్యంగా మీరు తీసుకోవాలి. అలాగే 6వ అధ్యాయం తీయండి. 6వ అధ్యాయం 9, 10, 11 వచనాలు. ఇక్కడ చక్కగా ఏం రాస్తాడంటే, దేవుని రాజ్యానికి వారసులు ఎవరు అని రాస్తూ వచ్చాడు. ఎవరు అసలు వారసులు కానేరరు అనే మాట రాశాడు. ఎవరు కానేరరట మనం గమనిస్తే అక్కడ 8, 9, 10 లేకపోతే 9, 10, 11 వచనాలు గమనిస్తే ఏమన్నాడు అక్కడ? జారులైన, విగ్రహారాధికులైన, వ్యభిచారులైన, ఆడంగితనం గలవారైన, పురుష సంయోగులైన, దొంగలైన, లోబులైన, త్రాగుబోతులైన, దూషకులైన, దోచుకుని వారైన దేవుని రాజ్యమునకు వారసులు కానేరు. ఏమండో, ఈ మాటలు రాసేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇవన్నీ చేసేవాళ్ళు ఈ పట్టణంలో ఉన్నారనమాట. ఇలాంటి క్యారెక్టరిస్టిక్స్ కలిగిన వాళ్ళు, ఇలాంటి బుద్ధి కలిగిన వాళ్ళు, ఇలాంటి అలవాట్లు కలిగిన వాళ్ళు అందరూ కూడా ఈ పట్టణంలో ఉన్నారు, కొరింథీ పట్టణంలో ఉన్నారని మనకి జ్ఞాపకం చేయబడుతుంది. కనుక వీటిలో పాలిభాగస్తులయ్యేటువంటి వాళ్ళు, వీటిలోనే కొనసాగేటువంటి వారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు అన్నటువంటి మాట చాలా క్లియర్గా ఇక్కడ జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు అనమాట. తర్వాత 7వ అధ్యాయం 1వ వచనం కూడా, 7వ అధ్యాయం 1వ వచనం కూడా, మీరు ఒక మూల స్త్రీని ముట్టకుండా ఉండుట పురుషునికి మేలు అని అన్నాడు. అంటే పరస్త్రీ అనమాట. అది జారత్వం కిందకు వస్తుంది అన్నాడు అనమాట. ఇది కూడా అంటే వివాహమైనటువంటి వాళ్ళు ఒకవేళ వేరే స్త్రీనితో సంబంధం కలిగి ఉంటే అది వ్యభిచారం కిందకు వస్తుంది. వివాహం కానటువంటి వాళ్ళు వేరే స్త్రీతో సంబంధం పెట్టుకుంటే అది జారత్వం కిందకు వస్తుంది అనమాట. అలాగా జారత్వం మీలో ఉండకూడదు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మాట్లాడుకుంటూ వచ్చాడు. తర్వాత ఇంకొక ఫేమస్ వచనం మనకి ఈ పత్రికలో ఒక మూలవాక్యంగా మనం తీసుకోవాల్సినటువంటి బాగా తెలిసినటువంటి ఒక వచనం ఏంటనంటే 10వ అధ్యాయం 31వ వచనం. ఇది కంటతొచ్చిందే. మీలో ఎంతమంది కంటతొచ్చో నాకు తెలియదు. కాబట్టి మీరు భోజనం చేసినాను, పానము చేసినాను, మరి ఏమి చేసినాను దేవుని మహిమ కొరకు చేయండి. ఇది ఒక మూలవాక్యంగా మీరు రాసుకోవాలి. విశ్వాసులందరూ ఏ పని చేసినా దేవుని మహిమ కొరకే చేయాలన్నది ఒక చక్కని స్టేట్మెంట్గా మూలవాక్యంగా ఇక్కడ పౌలు గారు రాస్తున్నట్టుగా ఉంది. అలాగా 13వ అధ్యాయం అంతాను మూలవాక్యమే. 13వ అధ్యాయం అంతా కూడా ఈ పత్రికకు మూలం ఏంట్రా అంటే ప్రేమను గురించి రాశాడు. ఎంటైర్ చాప్టరే ఒక అధ్యాయమే మరి ప్రేమను గురించి రాసినటువంటి అధ్యాయంగా మనం చూస్తున్నాం దేవుని బిడ్డలారా. కనుక అది కూడా ఒక మూలవాక్యంగా మీరు పెట్టుకోవచ్చు. ఆ మాటకు వస్తే 14వ అధ్యాయం అంతా మూలవాక్యమే. ఎందుకంటే ఆత్మ వరాల గురించి మాట్లాడుకుంటూ వచ్చాడు. 12వ అధ్యాయం 14వ అధ్యాయం ఆత్మ వరాల గురించి మాట్లాడుకుంటూ వచ్చాడు. అలాగా 15వ అధ్యాయం మనకి ఇంకొక వెరీ ఇంపార్టెంట్ మూలవాక్యం ఉంది. 15వ అధ్యాయం సువార్త అంటే ఏంటి మీకు తెలుసా? సువార్త అంటే ఏంటి? సువార్త అంటే మంచి వార్త, యేసుప్రభు గురించి చెప్పే వార్త అని మనం అంటాం వెంటనే కదండి. యేసుప్రభు గురించి చెప్పే వార్తే, కానీ ఏంటది? యేసుప్రభు గురించి చెప్పే ఏ వార్త సువార్త అవుద్ది అని అంటే ఇక్కడ దాన్ని చాలా చక్కగా పౌలు గారు వివరించాడు. అసలు సువార్త అంటే ఏట్రా బాబు అని ఇక్కడ వివరిస్తున్నాడు. ఏటది? 15వ అధ్యాయం 3-4 వచనాలు చూడండి. నాకియబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించేది అదేదనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపల నిమిత్తమై మృతి పొందాను, సమాధి చేయబడను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడను. ఇది గాస్పెల్. సువార్త అంటే ఇది. యేసు ప్రభు మన కోసం చనిపోవడం, ఆయన మన నిమిత్తమై పాతిపెట్టబడటం, తిరిగి మన నిమిత్తమై ఆయన 3వ దినాన్ని తిరిగి లేవడం. ఇది సువార్త. ఇదే సువార్త అంటే.
కనుక అది చక్కగా ఇక్కడ వివరించబడ్డట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా. కనుక ఇవన్నీ కూడా ఈ పత్రికలో మూలవాక్యాలుగా మీరు రాసుకోవాల్సినటువంటి విషయాలు. ఇక తదుపరి ఈ పత్రిక యొక్క మూల అంశం ఏంటి? మూల అంశం అంటే ద థీమ్ ఆఫ్ ది లెటర్, అంటాం. ఇప్పటి వరకు మనం చూసింది ఏంటంటే కీ వర్సెస్ అనే మాట, మూలవాక్యాలు చూసుకున్నాము. ఇక ఈ పత్రికలో ఉన్నటువంటి థీమ్ ఏంటి ఇంతకీ? ఏ అంశాన్ని గురించి బేసిక్గా ఈ పత్రిక అంతా అడ్రస్ చేయబడుతుంది అని అంటే సంఘములో క్రైస్తవ నడత అనే మాట మనం పెట్టుకోవచ్చు. సంఘములో క్రైస్తవ నడత, ద క్రిస్టియన్ కాండక్ట్ ఇన్ ద చర్చ్ అనే మాట ఇంగ్లీష్లో రాసుకోవాలనుకుంటే ద క్రిస్టియన్ కాండక్ట్ ఇన్ ద చర్చ్ అనే మాట దీనికి మూలవాక్యంగా ఉంటున్నట్టుగా మనం చూస్తాం. అయితే ఉద్దేశం ఏంటి? ఈ పత్రిక రాయడంలో గల ఉద్దేశం ఏంటిరా అంటే ఇదే ఉద్దేశం, ఈ యొక్క సమస్యలను సరిచేయడానికి కోసమే, సంఘ సమస్యలను సరిచేయడానికి కోసం రాసిన పత్రిక. చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఒక్కొక్క చాప్టర్లో ఈ సంఘంలో ఉన్నటువంటి ఇష్యూస్ అన్ని కూడా వివరిస్తూ వచ్చాడు. ఇప్పుడు మనం డీటెయిల్డ్గా చూడం కానీ ఆ ఇష్యూస్ని సరిచేయడానికి, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ లెటర్ అంటే టు డీల్ విత్ ద ఇష్యూస్ ఆఫ్ ద చర్చ్, సంఘ సమస్యలను సరిచేయడానికి రాయబడినటువంటి పత్రిక అనేది మీరు జ్ఞాపకం పెట్టుకుంటే చాలు దేవుని బిడ్డలారా. కనుక ఇక్కడ ఇంకొకటి కూడా మనం జ్ఞాపకం చేసుకుంటాం ఏంటంటే ఇదంతా, ఈ సిటీ అంతా కూడా చెడిపోయిన సిటీ అండి. ఆల్రెడీ చెప్పాను మీకు, సెక్షువల్ ఇమ్మోరాలిటీ ఎక్కువగా ఉన్నటువంటి పట్టణం ఇది, బిజినెస్ సెంటర్. కనుక లైంగిక అవినీతి ఎక్కువగా ఉన్నటువంటి పట్టణం ఇది. కనుక ఇక్కడ పౌలు గారి యొక్క ఇంట్రెస్ట్ ఏంటంటే మనము క్రీస్తు కొరకు, ఈ అన్ని జనుల మధ్య క్రీస్తు కొరకు సమర్పించుకొని జీవించవలసిన వారమై ఉంటున్నాం. ఈ చీకటి ప్రాంగణములో క్రీస్తు కొరకు వెలుగు బిడ్డలుగా మనం జీవించవలసిన వారమై ఉంటున్నామని అలాంటి ఒక ఆలోచన కలిగి వీళ్ళని హెచ్చరిస్తూ రాసినటువంటి పత్రికగా మనం చూస్తాం అన్నమాట. అలాగే మధ్యలో పత్రికలో మనం గమనించేటువంటి ఒక విషయం ఏంటంటే సంఘంలో ఏదన్నా మ్యాటర్స్ ఉంటే మనము ఇష్యూస్ ఏదన్నా సరి చేసుకోవాల్సినవి ఉంటే కోర్టు దాకా వెళ్ళకూడదు మనం అంటాడు. కోర్టు వరకు వెళ్ళకూడదు కానీ అవి సంఘంలోనే పెద్దలతో కూర్చొని సెటిల్ చేసేసుకోవాలంటాడు అనమాట. కనుక ఈరోజు నేడు ఉన్నటువంటి సంఘాలకి ఎంత చక్కని హెచ్చరిక అది దేవుని బిడ్డలారా. ఆనాడు సంఘంలో సమస్యలు ఉన్నాయి, లేకపోలేదు. కాకపోతే పౌలు గారు ఇస్తున్న హెచ్చరిక ఏంటంటే నో చర్చ్ ఇష్యూ షుడ్ గో అవుట్ ఇన్ టు ద వరల్డ్. ఏ సంఘ ఒక సమస్య లోకంలోకి వెళ్ళిపోకూడదు బయటికి. అక్కడ మన పరువు పోకూడదండి, అక్కడ మనం బదనాం కాకూడదు అనే మాట మాట్లాడుతాం. ఇవి సంఘంలోనే మనం చర్చించుకొని సెటిల్ చేసుకోవాల్సినటువంటి ఇష్యూస్ ఉన్నాయని మాట్లాడుతూ వస్తున్నాం. ఇక ఈ మొదటి పత్రికలో 16 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 16 అధ్యాయాలు ఒకవేళ మనం డివైడ్ చేస్తే ఎలాగ డివైడ్ చేసుకోవచ్చు అనేది మనం ఆలోచన చేస్తాం. ఈ 16 అధ్యాయాలు ఒకవేళ మనం డివైడ్ చేస్తే ఎలా చేస్తాం అంటే మొదటి 4 అధ్యాయాలు మీరు రాసుకోండి. మొదటి 4 అధ్యాయాలు విభజన, సంఘ విభజన అనేది రాసుకోండి. మొదటి 4 అధ్యాయాలు విభజన గురించినటువంటి ప్రస్తావన జరుగుతుంది అన్నమాట. సంఘ విభజన, గ్రూప్స్గా డివైడ్ అయిపోవడం అన్నమాట అదంతా కూడా. 5-6 అధ్యాయాలు క్రమము లేని స్థితి, డిజార్డర్లీనెస్ అనే మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. క్రమము లేని స్థితి, అది కూడా మీరు రాసుకోవాలి. ఇక 7వ అధ్యాయంకి వచ్చే లోపల వివాహము, విడాకులు, ఆ సమస్య గురించి చక్కగా వివరించాడు. ఎవరితో ఎలాంటి సంబంధాలు పెట్టుకోవాలా, ఎవరు విడాకులు ఇవ్వాలి, ఎవరు ఇవ్వకూడదు, ఎప్పుడు ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వకూడదు, చేసుకోవచ్చా, చేసుకోకూడదా, విడాకులు ఇచ్చిన వాడిని, ఇవన్నీ. ఈరోజు కూడా ఒక అబ్బాయి నాకు ఫోన్ చేసి భార్య చనిపోయిందంట, 2 పిల్లలు ఉన్నారంట, మరొక అమ్మాయి ఆల్రెడీ వాళ్ళ భర్త విడాకులు ఇచ్చి వెళ్ళిపోయాడంట, ఆమె కూడా వివాహానికి రెడీగా ఉందంట, నేను చేసుకోవచ్చా అని అడిగాడు. ఆ అమ్మాయిని చేసుకోవచ్చా అని వాళ్ళు ఫోన్ చేశాడు. సాయంత్రం ఇక్కడ మన మీటింగ్ స్టార్ట్ కాకముందే ఫోన్ చేశాడు ఒక అబ్బాయి, చేసి అడుగుతున్నాడు. కనుక ఈ సమస్యలన్నీ కూడా పౌలు గారు చాలా బ్యూటిఫుల్గా వివాహాన్ని గురించిన సమస్యలు 7వ అధ్యాయంలో వివరించినట్టుగా చూస్తాం. మీకు కూడా ఒకవేళ అట్లాంటి ఏదైనా ఇష్యూస్, వివాహ విషయంలో ఇష్యూస్ ఉంటే 7వ అధ్యాయం తరోగా స్టడీ చేయండి. ఆ సమస్యలన్నిటికీ జవాబు ఇక్కడే మనకు దొరుకుద్ది అనమాట. ఇక ఆ తర్వాత 8వ అధ్యాయం దేని గురించి మాట్లాడుతుందంటే స్వేచ్ఛ, కట్టుబాట్లు, లిబర్టీ అండ్ లైసెన్స్ ఉంటాయన్నమాట. కొన్నిటికి లైసెన్స్ ఉంది, కొన్నిటికి లైసెన్స్ లేదన్నమాట. కనుక ఏవి తినకూడదు, ఏవి తాకూడదు, ఏది భుజించకూడదు, ఏది స్వీకరించాలి, ఏది స్వీకరించకూడదు, ఇలాంటి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి అక్కడ. కనుక లిబర్టీ, స్వేచ్ఛను గురించి, కట్టుబాట్ల గురించి 8వ అధ్యాయం అంతా కూడా డీల్ చేస్తున్నట్టుగా మనం చూస్తాం.
ఆ 8, 9 అధ్యాయాలను పెట్టుకోండి, అక్కడ ఏం పర్వాలేదు. ఆ రెండు అధ్యాయాలు పెట్టుకోవచ్చు మీరు. ఆ తదుపరి 11వ అధ్యాయం. 11వ అధ్యాయంకి రండి. ఇప్పుడు 10వ అధ్యాయం కూడా దానికి సంబంధించిన మాట కాకపోతే ఏంటంటే 10వ అధ్యాయంలో ఎక్కువగా ఆది అంటే ఇశ్రాయేలీల్ని ఎగ్జాంపుల్గా తీసుకొని వీళ్ళని హెచ్చరించినటువంటి సందర్భం 10వ అధ్యాయంలో ఉంటుంది అనమాట. ఇశ్రాయేల్ని ఎగ్జాంపుల్గా తీసుకొని, మాదిరిగా తీసుకొని ఈ సంఘస్థుల్ని హెచ్చరించినట్టుగా 10వ అధ్యాయంలో ఉంటుంది. ఇక 11వ అధ్యాయంకి వస్తే స్త్రీలు ఆరాధన, ఇది అంశం. 11వ అధ్యాయం స్త్రీలు ఆరాధన అంటే స్త్రీలు ఆరాధనలో ఎలాగుండాలి? ముసుకేసుకోవాలా, ముసుకేసుకోకూడదా, వాళ్ళు ఆరాధించాలా, ఆరాధించకూడదా, భాషలు మాట్లాడాలా, మాట్లాడకూడదా, కొన్ని అవన్నీ ఇష్యూస్ ఉన్నాయి లేదు. కాకపోతే 11వ అధ్యాయంలో బేసిక్ థింగ్ ఏంటంటే స్త్రీలు ఆరాధన అనే అంశాన్ని గురించి ఆయన ప్రస్తావించినట్టుగా మనం చూస్తాం. ఇక 12, 13, 14 అధ్యాయాలు, ఈ 3 అధ్యాయాలు ఆత్మవరాలు, ఆ తర్వాత క్రీస్తు శరీరం, ఈ రెండింటి గురించి బహు వివరంగా మాట్లాడాడు అనమాట పౌలు గారు. 12, 13, 14 అధ్యాయం ఆత్మవరాలు, ఆ తర్వాత క్రీస్తు శరీరం, చక్కని వివరణ ఈ 3 అధ్యాయాల్లో మనకి చూపించబడుతుంది అనమాట. ఆ తర్వాత 15వ అధ్యాయం వెరీ ఇంపార్టెంట్ చాప్టరే. ఇప్పుడు రాబోతున్న ఈస్టర్ పండగకి ఈ చాప్టర్ ఖచ్చితంగా చదువుతారు. ఎందుకని? ఈ చాప్టర్ అంతా దేని గురించి రాశాడంటే ఈ క్రీస్తు యొక్క పునరుద్ధానంలో మనం ఎలాగ ఉంటాం, యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం జరిగింది, ఆయన పునరుద్ధానమే లేకపోతే మన విశ్వాసం వ్యర్థమే, ఆయన పునరుద్ధానమే లేకపోతే మన ప్రకటన వ్యర్థమే, ఇవన్నీ రాసుకుంటూ వస్తాడు. కనుక మనము పునరుద్ధానం చెందినప్పుడు ఈ శరీరాలు ఏమైపోతాయి అనే దాని గురించి చాలా క్లియర్ కట్గా వివరణ మనకి 15వ అధ్యాయంలో ఇచ్చినట్టుగా చూస్తాం దేవుని. ఇక ఆ తర్వాత 16వ అధ్యాయం లాస్ట్ అధ్యాయంకి వచ్చే లోపల అక్కడ ఏంటంటే ముగింపు హెచ్చరికలు అని రాసుకోండి. ముగింపు హెచ్చరికలు ఈ సంఘానికి ఇచ్చినట్టుగా మనం గమనిస్తూ వస్తున్నాం దేవుని బిడ్డ. ఇది డివిజన్, ఏది ఈ పత్రిక యొక్క విభజన అనే మాట మనం జ్ఞాపకం చేయాలి. ఈ రీతిగా చాప్టర్స్ అన్ని కూడా విభజింపబడ్డట్టుగా మనం చూస్తూ వస్తున్నాం దేవుని బిడ్డ. అయితే మీరు గమనించినట్లయితే దేవుని బిడ్డలారా, మొదటి పత్రిక 3వ అధ్యాయం 21, 22, 23 వచనాలు మీరు గమనించినట్లయితే, ఎవడును మనుషుల యందు అతిశయింపకూడదు, సమస్తమును మీవి, పౌలైనను, అపోలైనను, కేఫాయినను, లోకమైనను, జీవమైనను, మరణమైనను, ప్రస్తుతమందున్నవైనను, రాబో సమస్తమును మీవే, మీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవుని వారు. ఏంటి ఇక్కడ పాయింట్? ఏంటి ఇక్కడ పౌలు గారు రాస్తున్నటువంటి పాయింట్ ఏంటి? ఆల్రెడీ ఫస్ట్ చాప్టర్ నుండి 4వ అధ్యాయం వరకు కూడా ఆ సంఘ విభజన అంటే ఒకడు నేను పౌలు వాడిని అంటున్నాడు, ఒకడు అపోలో వాడిని, ఒకడు పేతురు వాడిని, ఇలాగ మాట్లాడుతూ ఒకడు నేను క్రీస్తు వాడిని అంటున్నాడు. ఇలాగా మనుషుల యొక్క వ్యక్తుల యొక్క పేరట డివైడ్ అయిపోయారు అన్నమాట వీళ్ళంతా కూడా. ఇప్పుడు కూడా ఉంది ఆ స్థితి. మన సంఘాల్లో చూస్తే మేము సతీష్ గారి సంఘం అంటాడు, మేము భక్సింగ్ గారి సంఘం అంటాడు. అంటే ఆ వ్యక్తుల పేర్లతోనే సంఘాలు ఉన్నాయి. మీరు ఆలోచన చేశారండి? నేను అంటే బేసిక్గా తప్పని నేను అంటలేదు, కానీ మనం అలాగా మనల్ని మనం ఐడెంటిఫై చేసుకుంటాం అనమాట. నేను పలానా వ్యక్తి యొక్క సంఘానికి చెందినవాడను అని. ఆ గొప్పతనం అనమాట. అలాగా మేము అట్లా గొప్పగా ఎంచుతున్నాం మనం. పౌలు గారు ఇక్కడ చక్కగా ఒక క్లారిటీ ఇచ్చేసాడు అనమాట. ఏమిటంటే ఈ లీడర్స్ గాదరం మీకు ముఖ్యం అంటున్నాడు అనమాట. నేను కానీ పౌలు గారు అన్నాడు అక్కడ. పౌలు కానీ, అపోలో కానీ, కేఫా కానీ మేము ఎవ్వరం కూడా అసలు మేము పనికిరామన్నాడు. క్రీస్తు ముఖ్యం అంటున్నాడు. మీరు క్రీస్తు వారబ్బాయ్, ఆ మాట మీరు మర్చిపోపాకండి అంటున్నాడు అన్నమాట ఇక్కడ. కనుక ఎంత బ్యూటిఫుల్ హెచ్చరిక అండి. ఈరోజు సంఘాలకు కూడా ఈ హెచ్చరిక చాలా చాలా పనిచేస్తుంది మనకి దేవుని బిడ్డ. అది విచారకరం ఏంటంటే ఈ రోజు మనం మనుషుల్ని ఆరాధించేస్తున్నాం, మనుషులు దేవుళ్ళుగా చేస్తున్నాం. సంఘాల్లోనే క్రీస్తు కంటే ఎక్కువగా మనుషులను ఆరాధించేస్తున్నాం. మనం వాళ్ళ సంఘానికి చెందిన వారిని చెప్పుకున్నట్టులో అచ్చయిస్తున్నాం. నేను క్రీస్తు వాడను, క్రీస్తు దానను అని చెప్పుకున్నట్టులో అచ్చయించలేకపోతున్నాం దేవుని బిడ్డ. చాలా చాలా విచారకరమైనటువంటి సంగతిగా మనం అది గమనిస్తూ వస్తున్నాం దేవుని బిడ్డ. తర్వాత కొన్ని ఇష్యూస్ని చాలా కఠినంగా హెచ్చరించినట్టుగా మనం చూస్తాం. పౌలు గారు ఈ పత్రికలో రాసేటప్పుడు కొన్ని ఇష్యూస్ని కఠినంగా హెచ్చరించాడు. నేను ఎందుకు అవి చెప్పాలనుకున్నానంటే ఫస్ట్ అదేంటి చెప్తాను, తర్వాత ఎందుకు చెప్పాలనుకున్నాను కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి 5వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు. 5వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూడండి. మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు, అంటే నాకు వినబడింది అంటున్నాడు అనమాట. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకొని ఉన్నాడు అన్నాడు. తండ్రి భార్య అంటే ఎవరు? తల్లితో సంబంధం పెట్టుకున్నాడు అనమాట ఒక కుర్రాడు. అట్లాంటి భయంకరమైన
పాపపు క్రియలు అక్కడ జరిగినాడు. అట్టి జారత్వం అన్ని జనుల్లో అయినా కూడా జరగదన్నాడు. అన్ని జనుల్లో కూడా ఎప్పుడైనా జరిగిందా అంటున్నాడు అని వాళ్ళని హెచ్చరిస్తున్నాడు. అట్లా ఎంత దుఃఖం అండి ఇది, ఎంత దుఃఖం అని వాళ్ళని హెచ్చరిస్తున్నాడు. ఇంకో చక్కని మాట అన్నాడు ఏంటంటే 13వ వచనం చూడండి, ఇదే 5వ అధ్యాయం 13వ వచనంలో చూడండి. మీరు లోపటి వారికి తీర్పు తీర్చేవారు గనుక ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయుడి అని అన్నాడు. ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయండి అన్నాడు. జారుడు గాని, లోబి గాని, విగ్రహారాధికుడు గాని, తిట్టుబోతు గాని, త్రాగుబోతు గాని, ఇట్లాంటి వాడు ఎవడన్నా మీ సంఘంలో ఉంటే ఆడిని వెలివేయండి అన్నాడు. ఆడు సంఘంలో ఉండటానికే వీల్లేదన్నాడు. అంత స్ట్రాంగ్గా, కఠినంగా ఆ సంఘానికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడండి పౌలు గారు. ఆమె అర్థం చేసుకోండి దేవుని బిడ్డలారా. ఆ తర్వాత 6వ అధ్యాయంకి రండి. 6వ అధ్యాయం, ఇందాక ఈ మాట కూడా మీకు జ్ఞాపకం చేసిన 6వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూడండి. మీలో ఒకనికి మరొకని మీద వ్యాధ్యం ఉన్నప్పుడు వాడు పరిశుద్ధులు ఎదుట కాక అనీతిమంతులు ఎదుట వ్యాధ్యమాటకు తెగించుచున్నాడా అని అన్నాడు. అంటే అర్థం ఏంటండి? ఒక వ్యాధ్యం వచ్చినప్పుడు, ఒక గొడవ వచ్చినప్పుడు, మీలో ఇద్దరి మధ్య గొడవ వస్తే వాడు నీతిమంతులు ఎదుట, పరిశుద్ధులు ఎదుట కాకుండా అనీతిమంతులు ఎదుట ఆ వ్యాధ్యమాటకు తెగించుతున్నాడా అంటే అర్థం ఏంటంటే మీరు కోర్టుకి వెళ్తున్నారు కదా బయటికి అన్నాడు. అది సంగతి. నేను ఇందాక ఆ మాట మీకు ప్రస్తావించాను. వీళ్ళు సంఘ ఇష్యూస్ కోర్టుకి తీసుకొని వెళ్తున్నారు అనే మాట మీకు జ్ఞాపకం చేశాను. అక్కడేంటి, ఒక అవిశ్వాసి మనకు తీర్పు తీర్చాలనా? ఒక అవిశ్వాసి మనకి న్యాయం చేయాలనా? ఒక అవిశ్వాసి ఎదుట పరిశుద్ధుడు వెళ్ళి నిలబడాలనా? క్రీస్తు రక్తంలో కడగబడినాడు ఒక అవిశ్వాసి ఎదుట వెళ్ళి నిలబడాలనా? ఈరోజు విచారకరంగా అనేక సంఘాల ఇష్యూస్ కోర్టులోనే ఉన్నాయి. లక్షల కొలది కోర్టులో ఖర్చు పెట్టేస్తున్నాం. బిషప్ వెళ్ళి కోర్టులో నిలబడుతున్నాడు, పాస్టర్స్ వెళ్ళి కోర్టులో నిలబడుతున్నాడు, సంఘ పెద్దలు వెళ్ళి కోర్టులో నిలబడుతున్నాడు. ఎంత అవమానం! దేవునికి ఎంత అవమానం అండి, దేవునికి ఎంత అవమానం. అదే ఇక్కడ పౌలు గారు మొత్తుకుంటున్నాడు అనమాట. ఒక పరిశుద్ధుల ఎదుట సాల్వ్ చేసుకోవాల్సినటువంటి విషయాలు మీరు అనీతిమంతులు ఎదుట, అవిశ్వాసులు ఎదుటకు పోయి సాల్వ్ చేసుకోవడానికి ఏంటి ప్రయత్నం చేస్తున్నారు? మనము ఎవరమో తెలుసా అంటున్నాడు. మనం ఎవరమో తెలుసా? 3వ వచనం చూడండి. అసలు మనం ఎవరమో తెలుసా అండి? మనము దేవదూతలకు తీర్పు తీర్చుదామని ఎరగరా? ఈ జీవ సంబంధమైన సంగతులను గురించి మరి ముఖ్యంగా తీర్పు తీర్చవచ్చును కదా. అసలు మన స్థితి ఏటరా బాబు అంటే పౌలు గారు అంటాడు, మీ స్థితి ఏటో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? విశ్వాసులుగా మీరు దేవదూతలకి తీర్పు తీర్చాల్సిన వాళ్ళు ఒక అవిశ్వాసి ఎదుటపోయి మీరే వ్యాజ్యం అడుగుతున్నారు, అక్కడ తీర్పు తీర్చమని అడుగుతున్నారు. ఎంత అవమానకరం, ఎంత ప్రభువుకి ఎంత దుఃఖకరం అని ఆయాసకరం అని మాట్లాడు. ప్రభువుకి ఎంత ఆయాసకరం అని మాట్లాడుతున్నారు. చూసారా దేవుని బిడ్డలారా? ఈరోజు ఎగ్జాక్ట్గా మనం ఆలోచిస్తే అనేక సంఘాల యొక్క డబ్బంతా, విశ్వాసులు ఇచ్చిన డబ్బంతా కోర్టుకు పెట్టేస్తాం. ఆ స్థలం విషయం కానీ, లేకపోతే ఎవడో అమ్మేసుకున్నాడని, చర్చ్ అమ్మేసుకున్నాడని కానీ, లేకపోతే గోడ కట్టేసుకున్నాడని కానీ, ఆ చర్చ్ యొక్క స్థలాన్ని ఇంకెవడో వేరే వాడికి అమ్మేసుకున్నాడని, ఇలాంటి అన్ని కూడా ఒక ఊర్లోనైతే ఒక పెద్ద మిషనరీస్ ఇచ్చినటువంటి స్థలాన్ని ఒక బిషప్పే ఆయన ఏం చేశాడు తెలుసా అండి? బార్ షాప్కి ఇచ్చేసాడు, అమ్మి పడేసి కోట్లకి అమ్మేసాడు. ఇప్పుడు ఆ స్థలం, ఖాళీ స్థలం అంతా మంచి మెయిన్ సెంటర్లోనే ఖాళీ స్థలం, వాడు బార్ షాప్ పెట్టేసుకున్నారు. ఎంత అవమానకరం అండి. ఒకప్పుడు మిషనరీస్ వాళ్ళు ఎంత ప్రయాసపడి త్యాగం చేసి వాళ్ళు మనకి ఇచ్చినటువంటి ల్యాండ్స్ ఇవన్నీ కూడా ఇలాగ ప్రతి సిటీలో, మీకు తెలియనిదేం లేదు, ప్రతి సిటీలో ఇలాంటి ఇష్యూస్ మనం చూస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా. కనుక దీని గురించి నేను కూడా ఆలోచన చేసినప్పుడు మిమ్మల్ని ప్రశ్న అడుగుతూ నేను ఈ ప్రశ్న అడుక్కోవాలనుకుంటున్నాను. ఆ ప్రశ్న ఏంటంటే, నేడు మన సంఘాల్లో ఉండే సమస్యలు ఏంటి? వాటిని మనం ఎలాగ అడ్రస్ చేస్తాం? ఎవడైనా ధైర్యంగా ఈ రోజున సంఘాల్లో ఈ పౌలు గారు అడ్రస్ చేసినట్టుగా ధైర్యంగా ఒక పాస్టరో, ఒక దైవజనుడు, ఒక సంఘ పెద్ద నిలబడి ధైర్యంగా అడ్రస్ చేయగలుగుతున్నాడా ఇష్యూస్ని అనేది ఒక పెద్ద సవాలు ఈ రోజున మనకు వచ్చేటువంటి సవాలు దేవుని బిడ్డలారా. అందుకనే చూడండి దేవుని బిడ్డలారా, 5వ వచనంలోనే, ఇదే 6వ అధ్యాయం 5వ వచనంలోనే పౌలు గారు అంటాడు, మీకు సిగ్గు రావాలని నేను చెప్తున్నాను అంటున్నాడు. ఏంటంట? తన సహోదరుల మధ్యను వ్యాజ్యం తీర్చగల బుద్ధిమంతుడు మీలో ఒకడైనను లేడా అని అంటున్నాడు. చూసారా దేవుని బిడ్డలారా? బుద్ధిమంతుడు, ఒక అవిశ్వాసి మీకు వ్యాజ్యం చెప్పాలనా అంటున్నాడు. ఒక అవిశ్వాసి మీకు వ్యాజ్యం చెప్పాలా అంటున్నాడు. కనుక చాలా చాలా విచారకరమైనటువంటి స్థితి మనము జ్ఞాపకం చేసుకుంటాం దేవుని బిడ్డలారా. నేను కూడా సంఘాల్లో ఉన్నప్పుడు, మా సంఘంలో కూడా కొన్ని పరిస్థితులు, వేరే సంఘంలో కూడా అట్లాంటి పరిస్థితులు నేను చూస్తూ వచ్చాను. కొన్నిసార్లు సంఘాల్లో ఎలక్షన్స్ జరుగుతాయి.
జరిగినప్పుడు పోలీసు వాళ్ళు వస్తారు. వచ్చి ఆ సంఘం గేటు దగ్గర నిలబడతారు, లేకపోతే గుడిలోకి వచ్చేస్తారు. వాళ్ళు కాపలా ఉంటారు గొడవలు పడకూడదని, 2 గుంపులు వారు గొడవలు పడకూడదని. ప్రభుకి ఎంత ఆయాసం అండి ఇది. క్రీస్తు సంఘం, ఆయన రక్తంలో కడగబడినటువంటి సంఘంలో ఏట్రా ఈ కేసులు, పోలీసులు రావడం ఏంట్రా, పోలీసులు రావడం ఏంటి? మా సంఘంలోనే, నేను ఖమ్మం సంఘం గురించి చెప్తున్నా, ఓసారి ఎలక్షన్ టైంలో పోలీసు వాళ్ళు వచ్చి నిలబడ్డారు సంఘం బయట, చర్చ్ బయట. నాకు చాలా ఆయాసం కలిగింది ఆ రోజు. నేను మా ఇంట్లోంచి కిటికీలను చూశాను పోలీసులు రావడం. పరిగెత్తి వెళ్ళిపోయాను. నేను అక్కడ వెళ్ళి అక్కడ కొంతమంది సంఘ పెద్దలు నిలబడి ఉంటే వాళ్ళని అడిగాను, ఏంటన్నా ఇదంతా పోలీసు వాళ్ళు రావడం ఏంటన్నా, అవమానం అన్నా, వీళ్ళని పంపించేసే అన్నాను. 2 గుంపుల మధ్య ఎలక్షన్స్ జరుగుతున్నాయి, గొడవలు అయితాయేమని మేము పిలిపించాము. తప్పన్నా, ఇది దేవునికి అవమానం, పంపించేసేయండి. గొడవలు లేవు, ఏం లేవు, పంపించేయండి అంటే ఆ పెద్ద మనిషి ఏమన్నాడు తెలుసా? అయితే జెన్నీ నువ్వు ఉంటావా, నువ్వు ఇక్కడ నిలబడతానంటే పోలీసులను పంపించేస్తా అన్నాడు. గొడవలు కాకుండా నువ్వు ఉంటావా అంటే నేను ఉంటాను, పంపించేసేయండి. వెంటనే వాళ్ళు పోలీసు వాళ్ళని పంపిస్తారు. నేను ఉన్నాను అక్కడ. వాళ్ళు ఎలక్షన్స్ పెట్టుకునేంత, ఆ ఎలక్షన్లన్నీ కూడా సరైన క్రమంలో జరగలే కానీ, బట్ అట్లీస్ట్ ఆ పోలీసు వాళ్ళు రాకుండా మనం కాపాడుకోగలిగినాం అనమాట. నేను అక్కడ నిలబడితే అప్పుడు వాళ్ళు పోలీసు వాళ్ళే పంపించేసి ఎలక్షన్స్ చేస్తున్నారు అనమాట. కొన్నిసార్లు పొలిటికల్ లీడర్స్ వచ్చేస్తారు మన సమస్యల్లోనికి. ఎవడో ఇన్వాల్వ్ అయిపోతాడు, బయటోడు మన సమస్యలోకి ఇన్వాల్వ్ అయిపోతాడు. ఏంటండి ఇవన్నీ విచారకరమైనటువంటి పరిస్థితులు. ఇక్కడ అదే రాస్తున్నాడు అనమాట. చూడండి 10వ అధ్యాయం తీయండి దయచేసి. 10వ అధ్యాయంలో ఒకసారి రండి మీరు. 10వ అధ్యాయంలో ఇక్కడ పౌలు గారు కొన్ని విషయాలు మాట్లాడుతూ వస్తున్నాడు అనమాట. కొన్ని విషయాలు మాట్లాడుతూ వస్తున్నాడు. 1 కొరింథీ 10వ అధ్యాయం 6, 7, 8 వచనాలు చూడండి. వారు ఆశించిన ప్రకారం మనం చెడ్డ వాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకి దృష్టాంతములుగా ఉన్నవి అని అన్నాడు. చూసారా, ఈ పాత నిబంధన కాలంలో ఏదైతే ఇశ్రాయేల్ మధ్య జరుగుతూ వచ్చిందోనండి, దేవుడట మనకి ఈవెన్ కొత్త నిబంధనలో కూడాను, ఒకవేళ ఇప్పుడు మనం ఆలోచన చేస్తే, ఇప్పుడు కొరింథీ సంఘం కూడా మనకి ఒక ఎగ్జాంపులే. పాత నిబంధనలో జరిగిన ఇశ్రాయేల్ మధ్య జరిగింది కూడా మనకు ఒక ఎగ్జాంపులే. ఇవన్నీ కూడా దృష్టాంతముగా మనకు రాయబడి ఉన్నట్టుగా మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఆనాడు ఏ హెచ్చరికలు అయితే వాళ్ళకి ఇవ్వబడ్డాయో అదే హెచ్చరికలు ఈనాడు మనం తీసుకోవాలి. స్వేచ్ఛను దుర్వినియోగపరచుకోకూడదు. మనం ప్రభు ఇచ్చినటువంటి స్వేచ్ఛను. చాలా మంది విశ్వాసులు తిరుగుబాటు చేస్తున్నారు, దేవునికి లోబట్టలేదు. ఇమ్మొరాలిటీ, ఐడలేటరీ, అవినీతికి దిగజారిపోయి అనేకమైనటువంటి విషయాలు ఇక్కడ మనం చూస్తూ వస్తున్నాం దేవుని బిడ్డలారా. కనుక పౌలు గారి యొక్క ఆవేదన ఇదే అయినట్టుగా మనం గమనిస్తూ వస్తున్నాం దేవుని బిడ్డలారా. తర్వాత ఈ పత్రికలో ఒక ఇంపార్టెంట్ విషయం పౌలు గారు ప్రస్తావించాడు. ఏం ప్రస్తావించాడు? మీరు ఒకసారి 7వ అధ్యాయంకి రండి దయచేసి. 1 కొరింథీ 7వ అధ్యాయం ఇంకొక ఇంపార్టెంట్ విషయాన్ని సంఘానికి గుర్తు చేస్తూ వస్తున్నాడు. ఏంటంటే అది 8వ వచనం 9వ వచనం చూడండి. 8వ వచనం 7వ అధ్యాయం 8వ వచనం 9వ వచనం. నావలే ఉండుట వారికి మేలని పెళ్లి కాని వారితోనూ విధవరాండ్రతోనూ నేను చెప్తున్నాను. నావలే ఉండుట మేలంటే దాని అర్థం ఏంటి? పౌలు గారి వలే అంటే అర్థం ఏంటి? పౌలు పెళ్లి చేసుకోలేదని. దీన్ని బట్టి మనకు అర్థం అవుతుంది, పౌలు పెళ్లి చేసుకోలేదు. కనుక నావలే ఉండుట మేలు అన్నాడు. నావలే ఉండుట మేలు. విధవరాళ్ళట మళ్ళీ పెళ్లి చేసుకోవడం మంచిది కాదన్నాడు. ఎందుకన్నాడు మరి ఆ మాట? మీరు మళ్ళీ పెళ్లి చేసుకోకుండా ఉండండి అన్నాడు. పెళ్లి కాని వాళ్ళని కూడా అసలు మామూలుగా అయితే పెళ్లి చేసుకోకుండా ఉంటే బెటర్ రా బాబు అంటున్నాడు. మరి ఎందుకన్నాడో అది నాన్న, ఆయన పెళ్లి కానివాడికి ఆ అనుభవం ఎక్కడి నుంచి వచ్చిందో, మరి భార్య ఉంటే ఏమైంది అనుకున్నాడో ఏటో తెలియదు, కానీ మీరు పెళ్లి చేసుకోకుండా ఉంటే బెటర్ అన్నాడు. పెళ్లి చేసుకోకుండా ఉంటే బెటర్ అని మాట్లాడుతున్నాడు. 32వ వచనం చూడండి. 32వ వచనంలో ఇంకొక మాట చెప్పాడు. అక్కడ ఏమన్నాడు? మీరు చింతలేని వారై ఉండవలనని కోరుచున్నాను. పెళ్లి కాని వాడు ప్రభువుని ఎలాగూ సంతోష పెట్టగలనని ప్రభు విషయమై కార్యముల గురించి చింతించుచున్నాడు అని అన్నాడు. చూసారు? అలాగే 34వ వచనం. అటువలనే పెళ్లి కాని స్త్రీ కన్యకయు తాము శరీరమందును ఆత్మయందును పవిత్రురాలైనటకు ప్రభు విషయమైన కార్యం గురించి చింతించదురు గాని పెళ్లి అయిన భర్తను ఎలాగూ సంతోషపెట్టగలని లోక విషయమైన వాటిని గురించి చింతించున్నారు. పెళ్లి అయిన వాళ్ళేమో భర్తను సంతోషపెట్టడానికి ఆలోచన చేస్తున్నారు. పెళ్లి కానటువంటి వాళ్ళేమో ప్రభుని సంతోషపెట్టడానికి ఆలోచన చేస్తున్నారు. అయితే దేవుని బిడ్డలారా, ఎవరు పడితే వాళ్ళు నేను పెళ్లి చేసుకోను అంటే కుదరదు. వివాహం అనేది దేవుడు ఏర్పాటు చేసిన ఒక నియమం. ఇది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ పౌలు గారు మాట్లాడుతుంది ఏంటంటే, ఈ పౌలు గారికి ఇవ్వబడిన పిలుపు ఏంటంటే, దీన్ని ఏమంటారంటే కాలింగ్ టు బీ ఎ సెలబుల్ అని అంటారు ఇంగ్లీష్లో. సెలబుల్ అని అంటే ఒంటరిగా, వివాహం కాకుండా ఒంటరిగా ఉండడానికి పిలుపు అందుకున్నాడు అన్నమాట పౌలు. అట్లా కొద్ది మందికి ఉంటుంది ఆ పిలుపు, అందరికి ఉండదు. దేవుడు కొద్ది మందిని అలా పిలుచుకుంటాడు అన్నమాట, వివాహం చేసుకోకూడదని.
అంతేగాని నీకేదో ఒక సంఘటన ద్వారా నువ్వేదో చూసి నాకు ఇష్టం లేదు, పెళ్ళంటే నాకు ఇష్టం లేదు, నేను చేసుకోనంటే కుదరదు. వాస్తవంగా వివాహం అనేది దేవుడు ఏర్పాటు చేసిన నియమం, ఆ కట్టుబాటు, దానికి మనం లోబడాల్సిందే, అందరూ లోబడాల్సిందే. ఎవరైనా నేను పెళ్లి చేసుకోనరా బాబు అని అంటే క్లియర్ కట్గా పెళ్లి చేసుకోవద్దని దేవుడు నిన్ను పిలిచినటువంటి లేఖన భాగం ఏదైనా ఉంటే చూపించా. దేవుడు నన్ను ఒంటరిగా ఉండటానికి పిలుచుకున్నాడు, ఆయన సేవ కొరకే నన్ను నియమించుకున్నాడు అని చెప్పగలిగిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు అలాగా పెళ్లి కాకుండా కూడా ఉండొచ్చు అన్నమాట. అందుకనే నాకు పెళ్లి కాలేదని చెప్పడానికి పౌలు గారు తనకి పెళ్లి కాలేదని చెప్పడానికి ఇంకొక బలమైనటువంటి కారణం కూడా ఇక్కడ రాశాడు. ఇక్కడ ఏమన్నాడు? 9వ అధ్యాయం చూడండి ఒకసారి మీరు. 1 కొరింథీ 9వ అధ్యాయం 5వ వచనం. తక్కిన అపోస్తుల వలనను ప్రభు యొక్క సహోదరుల వలను కేఫా వలను విశ్వాసురాలైన భార్యను వెంట పెట్టుకొని తిరుగుటకు మాకు అధికారం లేదా అన్నాడు. అంటే మిగతా అపోస్తులు పెళ్లి చేసుకున్నారనమాట. వాళ్ళు పెళ్లి చేసుకుని భార్యలతో బాగా తిరిగేస్తున్నారు, విశ్వాసులైన భార్యలతో. మాకు ఆ హక్కు లేదా అని మాట్లాడాడు. మేము అలాగే స్వేచ్ఛ లేదా తిరగడానికి అని మాట్లాడు. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. కాకపోతే దేవుడు నాకు ఈ పిలిపించాడు అంటున్నాడు అనమాట. అది సంగతి. నన్ను ఒంటరిగా ఉండటానికి దేవుడు పిలుచుకున్నాడు అని మాట్లాడుతున్నాడు. కనుక దేవుని బిడ్డలారు ఎవరు పడితే వాళ్ళు నేను పెళ్లి చేసుకుని అంటానికి లేదు. అది ఒక ప్రత్యేకమైన పిలుపు, గుర్తుపెట్టుకోండి. అది సేవ కొరకైన పిలుపు, ప్రభు కొరకు వాడబడుట కొరకు నువ్వు ఒంటరిగా ఉండటానికి పిలవబడదు. అంతేగాని నీకు ఏదో ఒక విషయంలో ఒక ఆయాసం కలిగి నాకు పెళ్ళంటే ఇష్టం లేదు అంటే కుదరదు అక్కడ. ఇది దేవుని యొక్క నియమం అనే మాట మనము జ్ఞాపకం చేసుకుంటాం. ఈ రీతిగా ఈ సంఘంలో 18 నెలలు ఉండి వెళ్ళిపోయినటువంటి పౌలు గారు ఈ సంఘాన్ని మళ్ళీ విజిట్ చేయడానికి ఇష్టపడ్డాడు. యాక్చువల్గా 16వ అధ్యాయం చూడండి. ఇందాక మీకు ఆ విషయాన్ని బ్రీఫ్గా జ్ఞాపకం చేస్తాను కానీ పై మాట చదవలేదు మీకు. 16వ అధ్యాయం 6వ వచనం చూడండి, 5, 6 వచనాలు. అయితే మాసిదోనియాలో సంచారంకు వెళ్ళను ఉద్దేశించుతున్నాను గనుక మాసిదోనియాలో సంచారంకు వెళ్ళినప్పుడు మీ యొద్దకు వచ్చేదను. అప్పుడు మీ యొద్ద కొంతకాలము ఆగవచ్చును, ఒకవేళ శీతాకాలం అంతా మీ దగ్గర గడపవచ్చునేమో అంటున్నాడు అన్నమాట. కనుక దేర్ వాజ్ ఎ డిజైర్, అది ఒక ఆశయం ఏంటంటే డెఫినెట్గా మళ్ళొకసారి ఈ సంఘాన్ని దర్శిస్తే బాగుంటుంది వ్యక్తిగతంగా అనేటువంటి ఒక ఆశయాన్ని కూడా కలిగి ఉన్నట్టుగా వ్యక్తపరుస్తున్నాడు. ఆ తర్వాత కొన్ని కీలకమైన కొన్ని హెచ్చరికలు 16వ అధ్యాయం, నేను చెప్పాను కదా ముగింపు హెచ్చరికలు 16వ అధ్యాయంలో ఇక్కడ ఇచ్చాడు. ఏటా హెచ్చరికలు అంటే 13, 14 వచనాలు. 16వ అధ్యాయం 13, 14. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతుడై ఉండుడి, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. ఆమెన్. ఎంత చక్కని మాట అండి, ఎంత చక్కని మాట. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రసంగంగా మనం సిద్ధపడవచ్చు. విశ్వాసులకు రాస్తున్నాడు, కొరింథీ విశ్వాసులకు. మెలకుగా ఉండండి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వల్ల ఎదురు చూస్తున్నాడు, ప్రభు రాకడ సమీపించున్నది, మీరు మెలకుగా ఉండాలి. అలర్ట్నెస్ కావాలి విశ్వాస జీవితంలో. జాగ్రత్త, ఏ విషయంలో వాడు పడేస్తాడో తెలియదు, మిమ్మల్ని జాగ్రత్తగా ఉండాలి అని మాట్లాడు. రెండోది ఏమన్నాడు? విశ్వాసం నందు నిలకడగా ఉండాలి, స్థిరంగా ఉండాలి. చిన్న చిన్న విషయాలకి మీరు వెనకంజి వేయబాకండి, బ్యాక్ స్లైడ్ అయిపోబాకండి, విశ్వాసంలో పడిపోబాకండి అంటాడు. పౌరుషం కలిగిన వారు ఉండాలి. క్రైస్తవ జీవితంలో పౌరుషం కావాలి, ప్రభు కొరకు పౌరుషం కలిగి జీవించాలంటున్నాడు. అది మన యొక్క సమర్పణ అలా ఉండాలని మాట్లాడుతున్నాడు. అన్నాడు బలవంతుడే, ఆధ్యాత్మికమైన బలాన్ని పొందుకోవాలి, బలమైన ఆహారం తీసుకోవాలి. కనుక ఈ మండే బైబిల్ స్టడీస్ అన్నీ కూడా మనకి బలాన్ని ఇచ్చేయి, ఆధ్యాత్మికమైన బలాన్ని సమకూర్చే అన్నమాట ఇవన్నీ కూడా. కనుక వీటిలో మనము ముందుకు సాగవలసిన వారమై ఉన్నాము. చక్కని మాటలు మాట్లాడాడు. మీరు ఏ పని చేసినా కూడా మీరు ప్రేమతో చేయండి అని అంటున్నా ఉన్నాడు. ప్రేమతో చేయండి అంటాడు. తర్వాత ఈ పత్రిక రాసినప్పుడు చివరికి వచ్చిన తర్వాత మామూలుగా జనరల్గా అయితే నేను ఇంతకుముందు చెప్పాను, పౌలు గారు ఎప్పుడైనా పత్రిక రాసినప్పుడు ఎవరో రైటర్స్ ఉంటారు ఆయనకి, ఆయన డిక్టేట్ చేస్తూ ఉంటే రాస్తూ ఉంటారు అన్నమాట. అయితే ఇక్కడ ఏమని రాశాడంటే ఎవరో డిక్టేట్ చేస్తా అంటే ఎవరో రాశారు డిక్టేట్ చేస్తూ ఉంటే, ఆ తర్వాత మీరు చూడండి ఇక్కడ ఒక మాట రాశాడు 16వ అధ్యాయం 21వ వచనంలో ఏమన్నాడంటే, పౌలను నేను నా చేతితోనే వందన వచనము రాయిచున్నాను అని అన్నాడు. వందన వచనము రాయిచున్నాను. ఎంత చక్కని అంటే ఆ లాస్ట్కి వచ్చే లోపల ఏంటంటే ఆయన పెన్ తీసుకొని, రైటర్ దగ్గర పెన్ తీసుకొని ఆయన గ్రీటింగ్స్ రాశాడు అన్నమాట. లాస్ట్ మాట శ్రద్ధగా రాశాడు అనమాట. మాకు మంచి నాయకుడు ఉండేవాడు ఐఎంలో, జార్జ్ రాజ్ గారు అని ఒక చక్కని నాయకుడు ఉండేవాడు. ఆయన మాకు లెటర్స్ రాసేవాడు. అవన్నీ టైపింగ్ లెటర్స్ అనమాట. టైపింగ్ అంటే ఆయనకు ఒక ఆఫీస్ అసిస్టెంట్ ఉండేవాడు.
అన్ని లెటర్స్ టైప్ చేస్తాడు అనమాట. ఆ టైపింగ్ అయిపోయిన తర్వాత ఈయన గారు వచ్చి సైన్ చేయాలి అంతే, ఆ లెటర్ సైన్ చేయాలి. కానీ మా జార్జిరాజు గారు ఏం చేసేవాళ్ళంటే ఆయన ఆ టైప్ చేసిన తర్వాత సంతకం చేయడానికి ముందుగా చివర్లో పెన్ తీసుకొని ఒక 2 లైన్లు తన సొంత హ్యాండ్ రైటింగ్తో రాసేవాడు అనమాట. హ్యాండ్ రైటింగ్తో పెన్తో రాసేవాడు అనమాట. 2 లైన్లు రాసేవాడు అనమాట. ఇప్పుడు నా గురించి రాస్తే 2 లైన్లు అఫీషియల్ లెటర్ ఒకటి ఉంటుంది, కానీ పర్సనల్గా ఒక 2 లైన్లు తన సొంత హ్యాండ్ రైటింగ్తో రాశాడు. అది టచింగ్ వర్డ్ అనమాట. అది ప్రేమతో హృదయానికి సంబంధించిన మాట అనమాట. అది హృదయాన్ని ఎంతో ఆకట్టుకునే మాట అనమాట. అది ప్రేమతో రాసే మాట్లాడు కనుక నా స్వహస్తాలతో నేను రాస్తున్నాను అని మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఎంత చక్కని ప్రేమ వారి పట్ల కనపరుస్తూ వచ్చాడో మీరు గమనించవచ్చు అనమాట. ఈ రీతిగా చాలా బ్యూటిఫుల్గా ఈ పత్రికలో అనేకమైనటువంటి విషయాలు ప్రస్తావిస్తూ వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఈరోజు యాక్చువల్గా కొరింథీ సంఘం యొక్క స్థితి ఈ నేడు మన అనేక సంఘాల్లో, మన దేశంలో అనేక సంఘాల్లో ఈ స్థితి ఉన్నట్టుగానే మనం గమనిస్తాం. ఇలాంటి ఇష్యూస్ ఉన్నట్టుగానే గమనిస్తున్నాం. కనుక ఎవరో ఒక దైవజనుడు లేవాలి, దైవజనుడు వాటిని అడ్రస్ చేయాలి, సరిచేయాలి, ఖండించాలి, గద్దించాలి, దేవుని వాక్యానుసారంగా సరిచేయాల్సినటువంటి అవసరం ఉన్నదని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక మరి అట్టి దైవజనులు లేవాలని ప్రార్థన చేద్దాం, సంఘాలు సరిచేయబడాలని ప్రార్థన చేద్దాం, దేవుని యొక్క ఆ హెచ్చరికలు తీసుకొని మార్పు చెందాలని కూడా మనం ప్రార్థన చేయవలసినటువంటి వారం. దేవుడు ఈ స్టడీని, ఈ ఇన్ఫర్మేషన్ని దేవుడు మన ఆత్మీయ జీవితానికి మేలుకరంగా ఆయన ఉంచునుగాక. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. Hi, thanks for watching. I hope you were blessed by the sermon. If this message touched your heart, please share your thoughts in the comments and don't forget to subscribe. Tune in every Sunday at 7 p.m. on my channel. In Christ, your brother Jenny.